ఎప్పుడు వచ్చారు హైడ్రా అధికారులు? మార్నింగ్ 7:30కి అట్లా వచ్చారు. అంటే ఎన్ని జేసీబీలు వచ్చాయి? ఒక జేసీబీ వచ్చింది, ఇంకొకటి ఏమో బుల్డోజర్ పెద్దది వచ్చింది. సో అప్పటికి షాప్స్ అనేవి రన్ అవుతున్నాయా? మార్నింగ్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సడన్గా వచ్చేసి మీరు తొందరగా కాల్ చేసేయాలి, హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాము, ఈలోపు మీరు చేసేసేపోతే మేము కూలగొట్టేస్తామని చెప్పేసి సడన్గా చెప్పారు. మాకు ఇంతవరకు నోటీస్ కూడా లేదు. కనీసం 1 డే బిఫోర్ చెప్పినా కానీ మేము కాల్ చేసేవాళ్ళం. అలాంటిది టకటక వచ్చేసారు, కూలగొట్టేసేసారు. అంటే హాఫ్ అన్ అవరే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇచ్చారు టైం. ఆ టైంలోనే గ్యాప్లోనే కొన్ని తీసేసుకున్నాం, కొన్ని తీసేసుకోలేకపోయినాం. దానివల్ల మేము కనీసం ఒక 12 lakhs వరకు నష్టపోయినాం మేము. దాని గురించి ఇప్పుడు దీని మీదనే మా జీవనోపాధి. దీనికి మించి మాకు ఏం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏందో మాకే గందరగోళంగా ఉంది, అర్థం కావట్లేదు. మాకు నోటీసులు ఇచ్చన్నా చేస్తే బాగుండేది అనేది మా ఒక ఆలోచన. మాకు ఏం చెప్పకుండా మార్నింగ్ వచ్చేసి మేము కూలగొట్టేస్తామని చెప్పారు. అంటే పక్కన నాలా ఉందని అందుకే కూల్ చేస్తుందంటే హైడ్రా అధికారులు చెప్పారు. ఎక్కడ ఉంది నాలా, ఏంటి నాలా? నాకు నాలా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. యాక్చువల్లీ మేము ఒక 15 years నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇంతవరకు ఎవరు అలాంటి కంప్లైంట్ ఏమీ లేదు. మేము ఓనర్కి రెంట్ పే చేస్తున్నాము. సడన్గా వచ్చేసి మమ్మల్ని కాల్ చేయాలి, ఎమ్మటే ఇమీడియట్లీ హాఫ్ అన్ అవర్లో కాల్ చేయాలి, లేదంటే కూలగొట్టేస్తామని చెప్పేస్తే మేము కొన్ని తీసేసుకున్నాము, మిగతాయి తీసుకోలేకపోయాము. అంటే ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లును కూడా తీసేస్తాము అంటున్నారు, అది కూడా కాల్ చేయాలి అంటున్నారు. దాని కొరకు మేము ఇప్పుడు సన్నద్ధం అవుతున్నాం. అంటే ఈ పని హైడ్రా పనితీరుని ఏమంటారు? దీన్ని ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు. కనీసం ఒక 6 months టైం ఇచ్చేసి ఇది ఈ పరిధిలో ఉంది, మన హైడ్రా పరిధిలో ఉంది, మీరు కొంచెం సెట్ చేసుకోండి, వేరే కాడికి వెళ్ళండి అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాది హోటల్ ఉంది. ఇప్పుడు సడన్గా తీసుకొని మేము ఇక్కడనే ఉంటున్నాం, పైన ఉంటాం, కింద హోటల్ నడిపించుకుంటాం. సడన్గా వెళ్ళి మేము ఎక్కడ ఉండాలి, ఏడికి వెళ్ళాలి? ఇప్పుడు నైట్ ఉండాల్సిన పరిస్థితి లేదు, కరెంటు పోయింది, అన్నీ అయిపోయినాయి. మేము పోయి వేరే ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి కూడా పరిస్థితి మాది లేదు. ఇక్కడ సామాన్ కూడా వేస్ట్ అయిందా? వేస్ట్ అయిపోయింది. ఇందులో కింద సామాన్ మొత్తం పోయింది, హోటల్ ఫర్నిచర్ అంతా పోయింది మాది.